ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ 7a బ్యాక్ కెమెరా అయితే నేను డేలైట్ కండిషన్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS శాంపుల్. మెయిన్ కెమెరా మీకు 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. నేను ఇప్పుడైతే నడుస్తాను, అట్లాగే డిఫరెంట్ కండిషన్లో నేను వీడియో అయితే రికార్డ్ చేస్తాను. కెమెరా ఎలా ఉందో క్లారిటీ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ 7a మెయిన్ కెమెరాతో అయితే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS శాంపుల్ డేలైట్ కండిషన్లో అండ్ కలర్ క్వాలిటీ అట్లాగే మీకు ఇమేజ్ ఎలా ఉన్నది చూడండి, వాచ్ చేయండి వీడియోలో. అండ్ కలర్ క్వాలిటీ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, నాకు ఇక్కడైతే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. మీకు కొద్దిగా ఎల్లోయిష్గా కనిపించవచ్చు, బట్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను షూట్ చేసేటప్పుడు ఈ ట్రీస్ కూడా కొద్దిగా ఎల్లోయిష్గానే ఉన్నాయి, కొత్తగా ఎగురు వస్తాయి అంటారు కదా. సో ఇవి యాక్చువల్గానే ఎల్లోయిష్గా ఉన్నాయి కాబట్టి మీకు చాలా న్యాచురల్గా అయితే కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు నేను వీడియో అయితే చూస్తాను ఒకసారి స్టెబిలైజేషన్, అట్ ది సేమ్ టైం మీకు ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వీడియో రికార్డ్ అవుతుంది. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అట్లాగే నేను డేలైట్ కండిషన్లో కంప్లీట్ ఎటువంటి మైక్ అయితే కనెక్ట్ చేయలేదు, జస్ట్ మీకు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, నడుస్తున్నాను. ఆడియో క్వాలిటీ అట్లాగే మీకు డేలైట్ కండిషన్లో వీడియో శాంపుల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ 7a 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో నడుస్తాను, అట్లాగే ఆడియో క్లారిటీ ఎలా ఉందో చూడండి. నేను ఈ వీడియో 30 FPS శాంపుల్ అయిపోయిన తర్వాత సైడ్ బై సైడ్ మీకు 60 FPSకి అట్లాగే 30 FPSకి 4Kలో తీసిన 2 శాంపుల్స్ అయితే సైడ్ బై సైడ్ కూడా ఇస్తాను. అవి కూడా చూస్తే మీకు డీటెయిల్గా క్లారిటీగా అయితే అర్థమవుతుంది 30 FPSకి 60 FPSకి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదని. ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం 4K 30 FPS శాంపుల్ అన్నట్టు గూగుల్ పిక్సెల్ 7a. ఒకసారి నడుస్తాను చూడండి, స్టెబిలైజేషన్ అయితే అబ్జర్వ్ అయితే చేయండి. సో స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు కొన్ని ర్యాండమ్ శాంపుల్స్ అయితే తీస్తాను. పిక్సెల్ 7a బ్యాక్ కెమెరా అయితే డేలైట్ కండిషన్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది 1080p 60 FPS అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్లారిటీ అట్లాగే ఆడియో క్లారిటీ ఎట్లా ఉందో చూడండి. నేను ఆడియో అయితే ఎటువంటి వీడియో ఎడిటింగ్ అయితే ఎడిట్ చేయను, కంప్లీట్ మీకు స్టాక్ ఫుటేజ్, స్టాక్ కెమెరా వీడియోస్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. వాచ్ చేయండి. అంటే కలరు అట్లాగే ఆడియో క్లారిటీ ఎలా వస్తుందో చూడండి. పక్కనైతే డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి, బర్డ్స్ అయితే అరుస్తున్నాయి, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్ 1080p 60 FPS శాంపుల్ డేలైట్ కండిషన్లో మీకు గూగుల్ పిక్సెల్ 7a నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ ఎలా ఉందో అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ నేను ఇప్పుడైతే అక్కడున్న దేవుడి బొమ్మను అయితే నేను జూమ్ అయితే చేస్తాను. జూమ్ చేస్తే క్లారిటీ ఎలా ఉందో చూడండి. సో ఆల్మోస్ట్ మీరు 3x వరకు అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు మీరు 1080p 60 FPSలో. అండ్ నేను ఇప్పుడు జూమ్ అవుట్ కూడా చేస్తాను చూడండి. సో ఇది 1x అన్నట్టు. ఇప్పుడు ఎలా ఉందో క్లారిటీ అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ నేను తిరుగుతున్నాను, కలర్ అక్యురసీ కావచ్చు అండ్ డేలైట్ కండిషన్ మీకు ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉందో కంప్లీట్గా అయితే అబ్జర్వ్ చేయండి. వీడియో చూడడానికి చాలా న్యాచురల్గా ఉంది. గూగుల్లో మీకు స్టాక్ ఫుటేజ్ మీకు ఎల్లోయిష్ కానీ ఓవర్ ఎక్స్పోజర్ చేయడం కానీ అటువంటివి అయితే నేను చూడలేదు, చాలా న్యాచురల్గా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. గూగుల్ పిక్సెల్ 7a 1080p 30 FPS అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను డేలైట్ కండిషన్లో. ఆడియో క్లారిటీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. అది నేను సైడ్ బై సైడ్ 60 FPSకి 30 FPSకి 1080p శాంపుల్స్ అయితే మీకు సైడ్ బై సైడ్ కూడా వేసి చూపిస్తాను. సో రెండు క్లారిటీ వాయిస్లో కావచ్చు అండ్ వీడియో క్లారిటీలో కావచ్చు ఏమైనా డిఫరెన్స్ అనేది నోటీస్ చేశారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఎలా ఉందో వీడియో అయితే వాచ్ చేయండి.
సో ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ 7a 1080p 30 fps శాంపుల్ అండ్ 1080p 60 fps శాంపుల్ కూడా మీకు సైడ్ బై సైడ్ ఇస్తాను. రెండు ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయని నోటీస్ చేయండి. అండ్ కలర్ ప్రొడ్యూస్ కావచ్చు అండ్ స్టెబిలైజేషన్ కావచ్చు ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ దేవుడు ఆబ్జెక్ట్ని అయితే జూమ్ అయితే చేస్తాను. మీకు 1080p 30 fpsలో క్లారిటీ ఎలా ఉంది చూడండి. మీకు 1080p 30 fpsలో కూడా మీకు సేమ్ అప్ టు 3x వరకు అయితే మీరు జూమ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ నేను ఇప్పుడు జూమ్ అవుట్ అయితే చేస్తాను మళ్ళీ 1xకి. సో ఇది 1x శాంపుల్ చూడండి. 1080p 60 fpsకి అట్లాగే 1080p 30 fpsకి ఏమైనా డిఫరెంట్ నోటీస్ చేశారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో నాకైతే ఇంచుమించు సేమ్గా అనిపించింది. కొద్దిగా స్మూత్నెస్ అనేది 60 fpsలో ఎక్కువ ఉంది, ఎందుకంటే ఫ్రేమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ 7a మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఇప్పుడు చూడండి 13 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు. ఇప్పుడు నేనైతే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మోడ్లోకి అయితే స్విచ్ చేస్తాను. చూడండి అల్ట్రా వైడ్ యాంగిల్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది 1080p 60 fps అన్నట్టు. అండ్ వీడియో క్లారిటీ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీకు అండ్ మీరు స్టెబిలైజేషన్ కూడా అబ్జర్వ్ అయితే చేయొచ్చు క్లారిటీ ఎలా ఉందా అనేది. అండ్ ఇప్పుడు మీరు స్టెబిలైజేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, స్టెబిలైజేషన్ ఎట్లా ఉంది అట్లాగే వీడియో క్లారిటీ ఎట్లా ఉంది అనేది చూడండి మీరు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 1080p 60 fps. సో ఫ్రెండ్స్ నేను గూగుల్ పిక్సెల్ 7a బ్యాక్ కెమెరా నుంచి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వీడియో రికార్డ్ చేస్తాను. సో బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇప్పుడు చూస్తున్న మీరు శాంపుల్ 1080p 30 fps. నేను ఇప్పుడైతే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే స్విచ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే షిఫ్ట్ చేస్తాను. వీడియో క్లారిటీ అయితే చూడండి, అట్లాగే స్టెబిలైజేషన్ కూడా అబ్జర్వ్ చేయండి. మీకు 1080p 60 fpsకి 1080p 30 fpsకి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి మీరు. స్టెబిలైజేషన్ కూడా అబ్జర్వ్ చేయండి. మీరు నడుస్తున్నాను ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ 7a ఫ్రంట్ కెమెరా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 30 fps వీడియో క్వాలిటీ అట్లాగే స్టెబిలైజేషన్ అయితే అబ్జర్వ్ అయితే చేయండి. వీడియో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా న్యాచురల్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఎటువంటి వైబ్రేషన్ కానీ లేదా ఓవర్ ఎక్స్పోజర్ కానీ ఎటువంటిది అయితే లేదు. వీడియో అనేది చాలా న్యాచురల్గా అయితే వస్తుంది 4K 30 fps. ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ 7a 1080p 60 fps వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో ఫ్రంట్ కెమెరా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ అట్లాగే ఆడియో క్లారిటీ అయితే ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే నేను నడుస్తున్నాను. అండ్ స్టెబిలైజేషన్ కావచ్చు, మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి మీరు. కలర్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంది. మీకు 1080p 60 fps శాంపుల్ ఇది. చూడొచ్చు నేను 360 degreesలో అయితే మీకు వీడియో అయితే తిప్పి చూపిస్తున్నాను. క్లారిటీ ఎలా ఉందో చూడండి. చాలా న్యాచురల్గా ఉంది. ఫోటో అయితే మీకు సెల్ఫీ కెమెరా సూపర్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ గూగుల్ పిక్సెల్ 7a 1080p 60 fps వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో ఫ్రంట్ కెమెరా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ అట్లాగే ఆడియో క్లారిటీ అయితే ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే నేను నడుస్తున్నాను. అండ్ స్టెబిలైజేషన్ కావచ్చు, మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి మీరు. కలర్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంది. మీకు 1080p 60 fps శాంపుల్ ఇది. చూడొచ్చు నేను 360 degreesలో అయితే మీకు వీడియో అయితే తిప్పి చూపిస్తున్నాను. క్లారిటీ ఎలా ఉందో చూడండి. చాలా న్యాచురల్గా ఉంది. ఫోటో అయితే మీకు సెల్ఫీ కెమెరా సూపర్గా అయితే ఉంది.